శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. హాస్పిటాలిటీ పార్ట్నర్ శ్రీ ఆదిత్య ఇన్ఫ్రా హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ. ఫుడ్ పార్ట్నర్ గర్గర్ కి పసంద్ గీతా హోమ్ అప్లయన్సెస్. లక్షణంగా వంట చేయండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ సరదాగా విజయవాడలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఓకే, మరి మన జడ్జెస్ ని మెప్పించడానికి మన ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి తమ వంటలతో. మరి ఈ సెమీ ఫైనల్స్ నుంచి ఏ పార్టిసిపెంట్ ఫైనల్స్ కి రీచ్ అవుతారో చూద్దాం. చూడాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, మరి ఈ రోజు మనకి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. ఓకే అండి, మరి షెఫ్ రాజు గారితో పాటు జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన సెలబ్రిటీస్ రెడీగా ఉన్నారు. సో ముందెవరు రాబోతున్నారు? సో ఫస్ట్ ఈ రోజు మన ముందుకి రాబోతున్న సెలబ్రిటీ స్వాతి చినుకులు సీరియల్లో సునంద పాత్రలో మనల్ని ఎంతగానో మెప్పిస్తున్న ప్రీతి నిగమ్ గారు. వెల్కమ్ ప్రీతి గారు. రాబోతున్నారు స్వాతి చినుకులు సీరియల్లో దుర్గా క్యారెక్టర్ లో మనందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్న భార్గవి గారు. వెల్కమ్ భార్గవి గారు. ఓకే అండి, మరి అందరం రెడీగా ఉన్నాం కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా? పిలిచే గీత ఎవరు? సో విజయలక్ష్మి గారి వాళ్ళ మన ఫస్ట్ పార్టిసిపెంట్ విజయలక్ష్మి గారు. చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను. హాయ్ విజయలక్ష్మి గారు. సో చక్కగా ప్రిపేర్ అయ్యారా సెమీ ఫైనల్స్ కి? ప్రిపేర్ అయ్యాను. సో కాంపిటీషన్ బాగా టఫ్ గా ఉంటుంది, జాగ్రత్తగా చేయండి. అండ్ చాలా మైన్యూట్ గా చూస్తున్నారు జడ్జెస్ కూడా ప్రతి విషయాన్ని. ఓకేనా? సో జాగ్రత్తగా చేయండి. ఏం వంట చేస్తున్నారు? జీరా రైస్. జీరా రైస్ సింపుల్ రెసిపీ ఎంచుకున్నారు, బట్ అఫ్ కోర్స్ టేస్టీగా చేస్తే ఓకే. మరి జీరా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జీరా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి జీరా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆకు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలండి. ఓకే, జీరా రైస్ లో పల్లీలు ఎందుకు? టేస్ట్ బాగుంటుందండి, అందుకని ఇది వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్ రావాలండి జీడిపప్పులన్నీ, పల్లీలు. ఓకే, నాకు తెలిసి ప్రీతి గారికి జీరా రైస్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. రాంగ్ చేస్తా, రైట్ చేస్తా? నేను ఫుడ్ లవర్, ఎనీథింగ్ టేస్టీ ఐ లైక్ ఇట్. నేను ఫుడ్ లవరే, బట్ ఎనీథింగ్ కాదు. తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఎనీథింగ్ టేస్టీ ఐ సే. జీలకర్ర ఏంటో నేను జీరా రైస్ అసలు తిన్ను. ఎందుకు అంటే నాకు ఆ కర్ర అనే పేరుందని ఒక ఫీలింగ్ అనమాట. కర్రలు వేసారని దాని నుంచి మొహం అదలా పెట్టుకుని అదొక సైకలాజికల్. పచ్చిమిర్చి. ఓకే, మా పాప అంతే, పోపు ఉంటే తినదు. ఈ మధ్య ఏదో విధంగా ట్రై చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ కరివేపాకు అండి. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత బాయిల్ చేసిన రైస్ అండి. ఓకే,
సాల్ట్ అని. సో సరిపడా ఉప్పు సరిపడా ఉప్పు అండి. సో ఇదంతా కొంచెం కలిస్తే మనకి ఇంకా అయిపోయినట్టేనండి. పైనుంచి జీలకర్ర పొడి కూడా వాడచ్చు కదా మీరు? వాడచ్చండి. అంటే ఇప్పుడు ఇది అచ్చం జీలకర్రతో అంటే ఈ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది కదా, అది వేయించి పొడి చేసింది కదండి. ఇది పచ్చిగా మనం వేయించింది కాబట్టి ఈ ఫ్లేవర్ ఇది ఇంకా బాగా వస్తుందని. ఆ జీలకర్ర ఫ్లేవర్ అంతా రైస్ కి పట్టేలోగా తేజ అలా వెళ్ళిపోవాలి అంతే కదా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లలిత. లలిత గారు, చిట్కా చెప్పండి. పింపుల్స్ తగ్గాలంటే పుదీనా పౌడరు, తులసి పౌడరు, వేప పౌడరు, శనగపిండి ఇవన్నీ కలిపి పుల్లటి పెరుగులో మిక్స్ చేసి మొహానికి రాసుకొని అప్లై చేసిన తర్వాత 20 మినిట్స్ తర్వాత చల్ల నీళ్ళతో కడుక్కుంటే పింపుల్స్ తగ్గుతాయి. పింపుల్స్ తగ్గిపోతాయి. తగ్గిపోతాయి. ఓకే, పుదీనా, వేపాకు, శనగపిండి, తులసి. తులసి పుదీనా పొడి, తులసి పొడి, వేపాకు పొడి శనగపిండిలో మిక్స్ చేసుకుని అందులో కొంచెం పెరుగేసి అది పేస్ట్ లా చేసుకుని మొహం మీద మొటిమల మీద రాసుకుంటే మొటిమలు ఉన్న వాళ్ళకి తగ్గిపోతాయి. ఓకే, నైస్, మంచి టిప్ చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా విజయలక్ష్మి గారు? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ గా కొత్తిమీర. ఓకే, ఒకసారి బాగా కలిపేస్తాయి. ఓకే, వచ్చావా? సర్వింగ్ బౌల్ మీరు కొంచెం అలా వంచి పట్టుకోండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడ నెట్టేస్తాను. దయచేసి ఆవిడ చేతికి అలా ఇచ్చారనుకోండి, నేనే వండాను అని చెప్పేస్తారు ఆవిడ. నేను అన్నిటికీ అలా చెప్పరండి. ఏమండి, మీ రెసిపీ నేను సర్వ్ చేశాను కదా, ఇంకా తిరుగులేదు చూడండి. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా అలాగే ఉంది పాపం, ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు పాపం. ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ అండి. ఓకే అండి. ఓకే, మరి జీరా రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీరా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే జీరా రైస్ రెడీ. ఓకే, మరి జీరా రైస్ తయారీ విధానం చూసారు కదండి. ఎస్, మీ జీరా రైస్ బాగుంది చూడడానికి. చాలా ఇచ్చేసేయండి రెసిపీ జడ్జెస్. ఓకే ఓకే, సో విజయలక్ష్మి గారు చక్కగా ఫస్ట్ వంట ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రియాక్షన్స్. ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వరు, మనకు తెలిసిన విషయమే. పర్లేదు, మీరేం టెన్షన్ పడకుండా టేస్టీగా ఫాస్ట్ గా చేసేసారు. సో చూద్దాం రిజల్ట్ ఏంటనేది. ఓకే, వెయిట్ చేయండి విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, మరి ఫస్ట్ వంట చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఎస్, మరి రెండో వంట కూడా అంతే ఫాస్ట్ గా అయిపోతుందేమో చూద్దాం. బట్ దానిలోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మరో టిప్ ఏంటో చూసేద్దామా? హాయ్. హాయ్, మీ పేరు? నివేదిత. నివేదిత, చిట్కా చెప్పు. మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు ఆవు పిండి తలకి పట్టి ఒక పావు గంట అయిన తర్వాత తలస్నానం చేస్తే ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. ఓకే, మైగ్రేన్ అనేది తగ్గిపోతుంది. ఆవపిండి తలకి పట్టించి కాసేపు అయ్యాక తలస్నానం చేసేసుకుంటే మైగ్రేన్ హెడ్ లేక్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఇప్పుడు మన సెకండ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు టేస్టీగా వంట చేసి చూపించడానికి. మరి పిలిచేద్దాం ఫణికుమారి గారు. ఫణికుమారి గారు, వెల్కమ్. చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చేపి కలవు నువ్వమ్మా. హాయ్ అండి, వెల్కమ్.
వెల్కమ్ యూ ఆల్సో. సో చక్కగా ప్రిపేర్ అయ్యారా సెమీఫైనల్స్? బాగా ప్రిపేర్ అయ్యాను. బాగా రెడీ అయ్యి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మ్యాచింగ్ ఫ్లవర్ కూడా పెట్టుకున్నారు. అవునండి, అవి ఒరిజినల్ ఫ్లవర్. ఒరిజినల్ ఫ్లవర్స్ అండి. విజయవాడ అలా దొరుకుతున్నాయా? ఎక్కడైనా ఉంటాయండి, నాట్ ఎక్కడైనా ఓన్లీ ఉంటాయా? విజయవాడ. ఆ కలర్ లోనే ఉంటుందా? ఆ కలర్, ఇంకా కలర్స్ కూడా ఉంటుంది. పూయడమే ఆ కలర్. పీటమే ఆ కలర్. యాక్చువల్ గా ఈ మధ్య ఈనాడు బుక్ లో కూడా ఒక ఆర్టికల్ వేశారు అలా కలర్ఫుల్ ఫ్లవర్స్ గురించి. ఓకే, సో మన వంట ఇప్పుడు ఇక్కడ నాట్ ఫ్లవర్స్. ఓకే, సో రెడీ అయ్యారా చక్కగా? ఓకేనండి. సో ఏం వంట ప్రిపేర్ అయ్యారు? నవరత్న పిక్కిల్. నవరత్న పికిల్ కదా, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి నవరత్న పికిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నవరత్న పికిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 100 గ్రాములు, బెండకాయలు 50 గ్రాములు, బీరకాయ 100 గ్రాములు, సొరకాయ 100 గ్రాములు, దొండకాయలు 100 గ్రాములు, అరటికాయ 1, దోసకాయ 1, టొమాటోలు 100 గ్రాములు, పచ్చిమిరపకాయలు 6, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే అండి, మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. అట్లాగే నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఓకే, తర్వాత ఫస్ట్ దోసకాయలు వేస్తాం. నెక్స్ట్ అట్లాగే దొండకాయలు, నెక్స్ట్ బీరకాయలు. ఓకే, తర్వాత అట్లాగే వన్ ఐటమ్ తర్వాత ఒక్కొక్క ఐటమ్, ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. అరటికాయ ముక్కలా? అరటికాయ ముక్కలు, నెక్స్ట్ సొరకాయ, సొరకాయ ముక్కలు, నెక్స్ట్ వంకాయ, ఓకే, ఆ తర్వాత టొమాటో, ఓకే, నెక్స్ట్ లేడీస్ ఫింగర్. ఓకే, ఓకే. ఎందుకంటే కొన్నే వేసాను, నేను తింటానని తెలిసిందా మీకు? కాదు, లేడీస్ ఫింగర్ అయితే జిగురు వస్తుంది కదా, అందుకని తక్కువ వేసుకోవాలి. ఏమన్నా నా మీద కొంచెం లవ్ ఏమన్నా చూపించారేమో. తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. దాంతో కలిపి 9. దీంతోనే కారం రావాలి కదా, అందుకని పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవన్నీ మగ్గాలండి బాగా. ఇవన్నీ బాగా సో మగ్గాలండి. ఇది మగ్గేలోకి మనం ఏదైనా ప్రాసెస్ చేసుకోవచ్చా, లేకపోతే ఇది మగ్గిన తర్వాతేనా? ఇది మగ్గిన తర్వాతేనండి. ఓకే, ఓకే. సో మరి మగ్గిస్తూ ఉండండి, ఆలోపు ఒక మంచి చిట్కా చూసేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మీ తిరుమల. లక్ష్మీ తిరుమల గారు, చిట్కా చెప్పండి. కొబ్బరి నూనెలో కలబంద, గుంటకర్రాకు, నాటు మందార పూలు కలిపి ఈ మూడింటిని కలిపి కొబ్బరి నూనెలో బాగా మరిగించి దాటిని వడకట్టి జుట్టుకి అప్లై చేస్తే కనుక హెయిర్ ఫాల్ తగ్గిద్ది, ప్లస్ జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఒత్తుగా నల్లగా కూడా ఉంటుంది. కొబ్బరి నూనెలో కొంచెం కలబంద అండ్ అలాగే కొంచెం గుంటగరగరాకు, అలాగే నాటు మందారం పూలు, ఈ 3 గనక బాగా మరిగించి వడగట్టేసి ఆ కొబ్బరి నూనె గనక హెయిర్ కి అప్లై చేసుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది, అలాగే ఒత్తుగా కూడా పెరుగుతుందంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సార్ చెప్తారా? ఓకే, ఓకేనా అండి? ఇవి మగ్గిపోయినాయండి. ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసి నెక్స్ట్ దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఓకే, ఆ జార్లో వేసేస్తాం. ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక చింతపండు నానబెట్టిందండి. ఓకే, 1 జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు. ఓకే, మిక్సీ చేసేసుకుంటారా? ఇది అయిపోయింది. ఇది మంచి రోటి పచ్చడి లాగా అలా వచ్చిందండి. అవునండి, ఇది మిక్సీలో వేసాం కానీ ఇంకా నూరితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. రోట్లో నూరితే బాగుంటుందా? రోట్లో నూరితే ఇంకా చాలా చాలా టేస్టీ. ఓకే, సో దీని మీద కొంచెం వేయించిన జీడిపప్పు. అవునండి, అట్లాగే కొంచెం దానిమ్మ గింజలు. దీని మీద దానిమ్మ ఏం కాంబినేషన్ ఉంది? అదొక టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలా, లేకపోతే బయట ఉంచుకున్నా కూడా 1 వీక్ ఉంటుంది? బయట అయినా ఉంచుకోవచ్చు. కొత్తిమీర డెకరేషన్. ఓకే, బాగుందండి. ఇక్కడ ప్లేట్లో అభిరుచి అని రాశారు. ఓకే అండి, బాగా చేశారు. నైస్, అభిరుచి అని రాశారు దాంట్లో. ఓకే అండి, మరి రెడీ అయిపోయింది పచ్చడి. మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు నవరత్న పికిల్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం.
నవరత్న పికిల్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె పోసి నెయ్యి వేసి దోసకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, అరటికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మగ్గనివ్వాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలో ఉప్పు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుని పచ్చడి సిద్ధం చేసుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నవరత్న పికిల్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఎస్, తీసుకెళ్ళిపోయి జడ్జెస్కి ఇచ్చేస్తారా? టేస్ట్ చేసి చెప్తారు. ఓకే, సో ఫణికుమారి గారు చక్కగా మంచి టేస్టీ రెసిపీ ఎంచుకున్నారు. మరి చూద్దాం జడ్జ్మెంట్ ఏంటో. ఇంకో పార్టిసిపెంట్ వంట అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. అక్కడ కూర్చో. ఓకే, సో 2 వంటలు అయిపోయాయి కదా. సో నువ్వు చిట్కా చెప్పించి వస్తే 3వ పార్టిసిపెంట్ పిలిచేస్తా. ఎస్, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్ అండి, నా పేరు శ్రీవత్సల. శ్రీవత్సల గారు, చిట్కా చెప్పండి. వెల్లుల్లిపాయని బాగా దంచి మోకాలికి బాగా మసాజ్ చేస్తే మోకాలి నొప్పులు తగ్గుతాయి. అవునా? వెల్లుల్లిపాయలతోనే ఆ దంచేసిన పేస్ట్ తో. ఓకే, వెల్లుల్లిపాయలు బాగా దంచి ఆ పేస్ట్ తో మోకాళ్ళు మసాజ్ చేసుకుంటే మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళకి తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి ఇప్పుడు మనకు ఒక చక్కటి పాట వినిపిస్తా అంటుంది దివ్య. సో ఇందామా పాట ఏంటో. నా పేరు దివ్య. ఇప్పుడు నేను కృష్ణుడి మీద ఒక కీర్తన పాడుతున్నాను. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద అంతలింత గొల్లేతల అరచేతి మాణిక్యము అంతలింత గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. వావ్, సూపర్. సో చక్కగా పాట వినేసాము. సో ఇంకా లేట్ చేయకుండా మన 3rd పార్టిసిపెంట్ పిలిచేద్దామా. ఎస్, సో మన 3rd పార్టిసిపెంట్ ఎవరు గీత? సో మన 3rd పార్టిసిపెంట్ శర్వాణి గారు వచ్చేసి. వెల్కమ్ శర్వాణి గారు. కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. హాయ్ అండి. సో లాస్ట్ పార్టిసిపెంట్ మీరు ఈ రోజుకి. బాగా చేయండి వంట, ఓకేనా? సో సెమీఫైనల్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఓకేనా? ఓకే, ఏం రెసిపీ చూస్ చేసుకున్నారు? సిరియాలి. ఓకే, సో సింపుల్ గానే అయిపోతుంది. టేస్టీగా చేయండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే, మరి సిరియాలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సిరియాలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 7, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, చింతపండు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, వంట సోడా తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందుగా ఏం చేసుకుంటారు? ఆయిల్ వేసుకొని తాలింపు పోపు వేసుకుంటారా?
పప్పు 2 hours నానబెట్టుకోవాలి. పొట్టు తీసేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా వేసుకోవాలి, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. అలా చేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని ఇడ్లీ ప్లేట్లకి ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. ఓ అలా ఉడకబెడితే మీకు ఇడ్లీలు రెడీ. ఓకే, సో పొట్టి పెసలు నానబెట్టేసి కొద్దిగా 2 hours అలాగా దాన్ని రుబ్బుకునేటప్పుడు అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మామూలుగా ఇడ్లీ పిండిలో రుబ్బేసుకొని ఇడ్లీ పాత్రలో మనము ఇడ్లీ సైజులో వేసేసుకొని అది ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత బయటకు తీసేసి ఇలా మనకు కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఇలా వాడుకోవచ్చు అనమాట. ఓకే, తాలింపు బాగా హీట్ అయింది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిర్చి అండి. ఓకే, పచ్చిమిరపకాయలు వేసాక ఉల్లిపాయలు వేయాలండి. చింతపండు రసం తీసుకొని దాంట్లో 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్. సో చింతపండు రసంలో సాంబార్ పౌడర్, సాల్ట్ వేసుకొని ఈ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని ఇవి నానబెట్టుకోవాలి. దాంట్లో నానబెట్టాలి. ఎంతసేపు నానాలా? ఒక 10 minutes. ఇది ఏగే లోపు దాంట్లో వేసి పెద్ద బౌల్లో కొద్దిగా ఇడ్లీలకి కొంచెం ఫ్లేవర్ ఇవ్వడానికి ఫ్లేవర్ చాలా. ఇది ఒక 10 minutes పాటు అలా నానాలన్నమాట. సో మీరు ఆల్రెడీ చింతపండు రసంలో కలిపేశారండి సాంబార్ పౌడర్, సాల్ట్. ఓకే, సో ఇది బాగా ఎర్రగా వేగాల? ఎర్రగా వేగాలి. ఓకే, సో అలా వేస్తూ ఉండండి. అదొక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్ అండి, మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. వెజిటేబుల్స్ కట్ చేసి చల్లని వాటర్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి 5 minutes ఉంచి క్రిములన్నీ పోయి. వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత చల్లని వాటర్లో సాల్ట్ అను పసుపు వేసి ఉంచితే అందులో ఏమైనా క్రిములు ఉంటే చచ్చిపోతాయి. ఓకే, సో వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత చల్లటి నీళ్లలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఆ వెజిటబుల్స్ అందులో కాసేపు ఉంచేస్తే వాటిలో ఏదైనా జర్మ్స్ లాంటివి ఉంటే చనిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు టిప్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? ఇంగు వేయాలి. ఇంగువ. ఓకే, కొంచెం ఇంగు బాగుంటుందా? ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ధనియా పౌడర్. ఓకేనా? ఓకే, అది వేసేసుకోవచ్చా? వేసుకోవచ్చు, కానీ కొన్ని ముక్కలు వేస్తాను, పీల్చుకోలేదు. ఓకే, కొంచెం నానాలి కదా, టైం పడుతుంది. సో మరి ఆలోపు ఇక్కడ స్వాతి చినుకుల అభిమానులు ఎవరు భార్గవి గారిని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. సో ఎవరు అడుగుతున్నారు? నా పేరు గజలక్ష్మి. దుర్గా గారు సూర్యతో పిండ ప్రదానం చేయించారు. ఎవరికి చేయించారు, ఎందుకు చేయించారు, వాళ్ళెవరు? అది పిండ ప్రదానం చేయించాను అన్నది కరెక్టే, కానీ ఎందుకు ఏంటి అనేది మీరు చూస్తేనే తెలుస్తుంది తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో. నేను చెప్తే అంత థ్రిల్ ఉండదు. మళ్ళీ మీరు స్వాచినుకులు చూడకపోతే ఎలా? మా రెగ్యులర్ అభిమానులు కదా మీరు. డెఫినెట్గా చూడండి, మంచి క్లారిఫికేషన్ మీకు దొరుకుతుంది తొందరలోనే. ఎందుకు చేశారు ఏంటి అనేది. సో దానికి ఆన్సర్ మాత్రం చెప్పకుండా స్మార్ట్ గా తప్పించేసుకున్నారు అనమాట. అంటే నేను చెప్తే అంత థ్రిల్ ఉండదు, తినబోయే ముందు రుచిలాగా వచ్చే ముందలా నేను చెప్పేస్తే ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అలాగే కంటిన్యూ అవుతూ ఉండండి, చూడటం మీకు ముందు ముందు స్టోరీ తెలిసిపోతుంది. ఓకే, సో సరిపోతుందండి. ఇంకా యాడ్ చేసుకుందామా? సో ఇంకా రసమే మనం ఇందులో యూజ్ చేయక్కర్లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముక్కలు తింటున్నప్పుడు మనం మీకు వచ్చే ఫ్లేవర్ కోసమే అవన్నీ మీరు చేసుకున్న ప్రాసెస్. ఒక 2 నిమిషాలు మూత పెట్టాలా? మూత ఏం పెట్టక్కర్లేదు. 2 నిమిషాలు ఊరికి అలా ఉంచేసేయాలా? మూత లేకుండా? మూత లేకుండా. ఓకే, ఓకే, సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. సర్వ్ చేసేసుకుందామా? సర్వ్ స్టవ్ ఆపేద్దాం. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి. ఓకే, ఓకే, బాగా చేశారండి కార్వింగ్. స్టేట్ ప్రెజెంటేషన్ చేశారు. ఓకే, సో సిరియాలి రెడీ అనమాట.
ఓకే, మరి వేడివేడిగా సిరియాలి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సిరియాలి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సిరియాలి తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు, వంట సోడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లో ఉంచి ఆవిరిపై ఉడికించుకోవాలి. ఆపై ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండు గుజ్జులో ఉప్పు, సాంబార్ మసాలా వేసి దీనిలో ఇడ్లీలను నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, ఇంగువ, ముందుగా నానబెట్టిన ఇడ్లీలను వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సిరియాలి రెడీ. సిరియాలి తయారీ విధానం చూసారు కదా. ఇదిగోండి మీ రెసిపీ. జడ్జెస్ ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకే, సో మరి సక్సెస్ఫుల్ గా 3 వంటలు ఫినిష్ అయిపోయాయి. సో మీరు కొంచెం వెయిట్ చేయండి, జడ్జ్మెంట్ త్వరగానే అనౌన్స్ చేసేస్తాం కొన్ని సెగ్మెంట్స్ తర్వాత. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వంటలన్నీ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఒక చక్కటి డాన్స్ చూడబోతున్నాం మనం. ఎవరమ్మా వాళ్ళు డాన్స్ చేసేవాళ్ళు? ఎవరు అందరు ఎవరంటారేంటి? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు చేయబోతున్నారు. నువ్వు, రాజు గారు, భార్గవి గారు, మళ్ళీ ప్రీతి గారా? అవును. మ్యూజిక్ మ్యూజిక్. శివుని కుమారుడవు గణనాథ చల్ సిరికి హరికి మనువంట బళరే అనరా జనవంత కల్ కల్లు మంటు కంచి కట్టి చిందు కొట్టి జగమంతా. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురు ఎందిగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే. ఓకే, మరి ఇప్పుడు మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నా రాజు గారి కార్వింగ్. ఎస్, పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. రాజు గారు వెల్కమ్. సో ఇక్కడ చక్కగా అన్ని గ్రీన్ గా ఎల్లోగా కనిపిస్తాయి. ఏం చేస్తున్నారు? చెవుల పిల్లి. చెవుల పిల్లి, ర్యాబిట్. గండు పిల్లి విన్నా. ర్యాబిట్ ని చెవుల పిల్లి అంటారు. దా బంగారు కొండ దా. ర్యాబిట్. ఓకే, ఫస్ట్ ఈ రెండింటిని మనం జాయింట్ చేసుకోవాలి. బాడీ అవుతుంది. సో ఈ రెండు కూడా ఇలా జాయింట్ చేసేసి కవర్ స్టిక్స్ తో మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఓకే. సో వీటిని కూడా ఒకవైపు కొంచెం మనం ఇలా బేస్ కట్ చేసుకోవాలి. రెండింటిని కలిపేసి సో అక్కడ ఇలా ఫిక్స్గా కూర్చోండి. ఓకే. సో నెక్స్ట్ హెడ్ వచ్చేసి ఇంకొక దోసకాయలో తీసుకుంటున్నాం. సో ఇక్కడ ముందుగా నోస్, చిన్న రౌండ్. ఓకే, నెక్స్ట్ మీసాలు,
ఇలా జిగ్జాగ్గా వచ్చేట్టు కట్ చేసుకోవాలి. రెండో వైపు కూడా. అసలు దీనికి చెవుల పిల్ల అనే పేరు ఎందుకు వచ్చిందంటావు? చక్కగా కుందేళ్ళని పిలిచి చెవులు పట్టుకొని పైకి లేపుతారు కదా, అందుకని చెవుల పిల్లలు. కాళ్ళు పట్టుకొని కూడా లేపుతారు. కాళ్ళ పిల్లలు అయితే ర్యాబిట్ టీత్ భలే ఉంటాయి కదా, ముందు రెండే కనిపిస్తాయి. బన్నీ టీత్స్ ఉంటాయి అవి. ఓకే, తర్వాత సైడ్ నుంచి ఇలా స్కిన్ పీల్ చేసేసాలి. వావ్. ఓకే, సో నెక్స్ట్ ఐస్. గుండు గుండుగా కళ్ళు అసలు భలే ఉంటాయి. గుండు గుండుగా. నాకు ర్యాబిట్ అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పు? మాట్లాడదు, మన మాట వింటది కాబట్టి. కాదు, క్యారెట్ తింటుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ టీత్ రెండు చేస్తున్నాం. ఓకే, అలాగే మీసాలు కూడా కొంచెం అలా వేరియేషన్ చూపిన జస్ట్ ఇలా లైన్స్ పెట్టేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయిందండి. సో దీన్ని కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేసేస్తాం. మొత్తం కూడా మనకి ఆ ఫేస్ డిజైన్ చేసుకోవడంలోనే ఉంది. మెయిన్ సో నెక్స్ట్ లెగ్స్. లాంగ్ బ్రింజాలు తీసుకున్నాను. ఓకే ఓకే, లెగ్స్ పెట్టేస్తున్నాను. ఓకే ఓకే, సో దీనికోసం కూడా. ఓకే, నెక్స్ట్ టైల్ వచ్చేసి కొంచెం బుష్గా ఉంటుంది కదా, సో పైనాపిల్ లీఫ్ తీసుకున్నాను. ఫైనల్గా ఐస్, సో క్యారెట్, గ్రేప్స్. ఓకే ఓకే, నైస్. చాలా బాగుంది రాజు గారు. సో క్యూట్, కళ్ళు ఎంత బాగున్నాయో. వెరీ క్యూట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, వెరీ వెరీ క్యూట్. థ్యాంక్ యూ. ఓకే, సో చక్కగా కార్వింగ్ రెడీ అయిపోయింది. సో మన నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, సో మన రెసిపీ ఆఫ్ ద డే లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దామా? అండ్ జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి టేస్ట్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. మీ పేరండి? నా పేరు హేమ మాధవి అండి. ఏం చేశారు వంట? నేను కొర్రలతో పరమాన్నం చేశాను. కొర్రలతో పరమాన్నం. కొర్రల పరమాన్నం. ఇక్కడ చూడడానికి అన్ని టెంప్టింగ్ గా చాలా బాగున్నాయి, అంటే గార్నిషింగ్ అదంతా చూస్తే. అన్ని టేస్ట్ చూసేయండి, ఇప్పుడు టేస్ట్ లో చూడాలి. బాగుంది. కొర్రలు అంటే బర్డ్స్ తింటాయి అనుకుంటాం మనం, కానీ అది చాలా హెల్దీ ఫుడ్. అయ్యో అలా ఏం లేదు, చాలా మంచిది కొర్రలు యాక్చువల్లీ. మనం కానీ ఇది ఇంతకు ముందు కాలంలో బియ్యం ఎక్కువ పండినప్పుడు ఇవి కూడా తినేవాళ్ళము. జొన్నలు, సజ్జలు అన్నిటితో పాటు ఇది కూడా ఒక వెరైటీ. ఓకే ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు శైలజ అండి. మీరే వంట చేశారు? నేను గ్రీన్ రైస్ చేసుకొచ్చానండి. గ్రీన్ రైస్. ఓకే, ఓకే, సో మన రెండు వంటలు టేస్ట్ చూసేసారు కదా. సో థర్డ్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు భూలక్ష్మి అండి. ఏం చేశారు? కందిపప్పు బజ్జీ. కందిపప్పు బజ్జీయా? అదేమిటి, కందిపప్పుతో ఎలా బజ్జీలు చేశారు? ఎలా చేశారంటే బ్యాటర్ కందిపప్పుతో చేశారా? కందిపప్పు దాంట్లో పెట్టేది కందిపప్పు. స్టఫింగ్ చేశారా కందిపప్పు? శనగపిండితోనే మళ్ళీ బజ్జీ. శనగపిండి కాదు, కందిపప్పు. అంటే మీరు పూతపిండి కందిపప్పు తీసుకున్నారా? పూతపిండి కాదు, దాంట్లో స్టఫింగ్ మొత్తం అంతా కంది. సరే మీరు ఒకసారి టేస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో మిరపకాయలో కందిపప్పు ఇది స్టఫ్ చేశారనమాట. ఓకే ఓకే, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. టోటల్ గా కందిపప్పే పూతపిండిగా కూడా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు అప్పన్న. నేను దహివడ చేశాను. దహివడ.
ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ మీ పేరు? నా పేరు దారా కరుణశ్రీ. నేను దాల్ ఢోక్లా చేశాను. గుజరాతీ ఐటమ్ ఇది. దాల్ ఢోక్లా అంటే కందిపప్పుని యూజ్ చేసి పిల్లలకి మనం రెగ్యులర్ గా కందిపప్పు పెడితే మంచిది కదా, రోజు పప్పు చేస్తే వాళ్ళు తినరు. సో అందుకని కందిపప్పుని బాయిల్ చేసి గోధుమ పిండిలో ఉప్పు కారం, దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు. అవునా, తెలుసు నాకు. ఇది గుజరాతీ డిష్, ఇది దాల్ ఢోక్లీ. ఓకే, అన్ని రెసిపీస్ టేస్ట్ చూసేసారు. సో ఇంకా కాసేపట్లో వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్పేస్తారండి విన్నింగ్ రెసిపీ ఏదో. సో రెసిపీ ఆఫ్ ద డే ఏంటి ఈ రోజు జడ్జెస్? నిజంగా చూడడానికే కాదు, చాలా టఫ్ గా ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉంది. ఇవన్నీ చాలా బాగా చేసుకొచ్చి డెకరేషన్ చూసి వావ్ ఏది సెలెక్ట్ చేయాలా అనిపించింది. ఇంత కూడా అలాగే ఉంది. నేను కొన్ని ఎపిసోడ్ నుంచి మర్చిపోయాను బ్లాక్మెయిల్ చేయడం వీళ్ళని. ఇంత లాస్ నాకు ఇప్పుడు. హైదరాబాద్ దాకా ఎన్ని జాడీలు రావాలి? ఇప్పటికే కొన్ని వెళ్ళిపోయి కొన్ని జాడీలు పంపించేసాం ఇప్పటికే. ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా విన్ అవ్వాలి అంటే నాకు జాడీ నిండా మీరు చేసిన ఐటమ్ పంపించేస్తే జాడీ రెడీగానే ఉంది మ్యామ్. నేను వెళ్ళేదాకా పూజ వచ్చి అదే. ఓకే, సో ఏది డిసైడ్ అయ్యారు? 5 వెరైటీగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇది బజ్జీ అనేది ఎప్పుడు శనగపిండితో, కానీ కొత్తగా ట్రై చేశారు. కందిపప్పుతో ట్రై చేయడం బాగుంది. దాల్ ఢోక్లీ ఇప్పటిదాకా నాకు తెలిసి గుజరాతీ డిష్ కాబట్టి డిఫరెంట్ గా ట్రై చేశారు. దही వడ కామన్ ఉన్నా కూడా టేస్ట్ అలా అవన్నీ అన్ని బాగున్నాయి. బట్ ఇందులో కూడా మళ్ళీ చిన్న చిన్నగా అలా చూసుకోవడం అంటే రైస్ నాకు బాగా అనిపించింది. అంటే గ్రీన్ రైస్ గో గ్రీన్ అంటే అందులో ఆకుకూరలు రావడంతో మేబీ పిల్లలు జనరల్గా ఆకు కనిపిస్తే తినరు. అంటే మేబీ మా పిల్లలు తినరు కాబట్టి నాకు తెలుసు. ఇలా గ్రీన్ కనిపిస్తుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది అందులో. అండ్ టేస్ట్ పరంగా కూడా ఇందులో ఉప్పు కారం ఎంత సరిపడేటట్టుగా కరెక్ట్గా వచ్చింది. అన్నీ బాగున్నాయి. ఈ ఐటమ్ కూడా చాలా బాగా అనిపించింది. బికాజ్ అది కూడా గొర్రెలు అనేవి కూడా మర్చిపోయినవి మళ్ళీ గుర్తు చేసినట్టు. చాలా మందికి నేను చూశాను కానీ పెద్దగా దాంతో ఏమేమి చేయొచ్చు డిషెస్ నాకు తెలియదు, కొత్తగా తెలిసింది. కానీ ఇప్పుడు ఏదో ఒక్కటి డిసైడ్ చేయాలి కాబట్టి గ్రీన్ రైస్ మేము డిసైడ్ చేసాం. వెరీ నైస్ శైలజ గారు, కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు మన రెసిపీ ఆఫ్ ది డే విన్నర్ శైలజ గారు. వెల్కమ్ శైలజ గారు, కంగ్రాచులేషన్స్. ఓకే, సో శైలజ గారు మీకు CMR విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, సో మాధవి గారు రండి. సో మీ పాయసం కూడా భార్గవి గారికి చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా మా అందరికీ నచ్చింది. బట్ విన్నర్ ఇది కదా, రన్నర్ అంటే ఓకే, సో మీకు CMR విశాఖ నుంచి గిఫ్ట్ అండి మన గెస్ట్ల చేతుల మీదుగా. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ భూలక్ష్మి గారు కూడా CMR విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్ అపర్ణ గారు వచ్చేసేయండి. సో మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా CMR విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో మరి ఫైనల్ గా కరుణశ్రీ గారు వెల్కమ్. మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా CMR విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే అండి, మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే గ్రీన్ రైస్. గ్రీన్ రైస్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. గ్రీన్ రైస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర, చుక్కకూర, తోటకూర, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, గ్రీన్ రైస్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ టిప్. హాయ్, మీ పేరు? లతా రవికుమార్. ఓకే, లత గారు చిట్కా చెప్పండి. ఏదైనా మనం ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్లో కొంచెం సాల్ట్ వేస్తే కనుక ఫ్రైలు ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఏది ఫ్రై చేసినా అంటే ముందే ఏవి వేయకముందే నూనెలో ఉప్పేసి. ఓకే, బాగుంది మీ టిప్. ఓకే, ఎప్పుడైనా ఫ్రైస్ లాంటివి చేసుకునేటప్పుడు ఆయిల్ వేసిన వెంటనే కొంచెం ఉప్పు వేసేస్తే మనం వేసిన వెజిటేబుల్స్ కి ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, లత గారు మంచి టిప్ చెప్పారు. CMR విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ టైం వచ్చేసింది. మరి చూద్దాం ఈ రోజు ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ లో ఎవరు ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు. yes జడ్జెస్, బిగ్ టైం బాగా డిసైడ్ చేసుకుని విన్నర్ ని అనౌన్స్ చేయండి. ఓకేనా? ఏం చేస్తామండి, వదులుతారా మీరు మమ్మల్ని? వదలం, అస్సలు వదలం. అన్ని టేస్ట్ చేసేస్తున్నాం, క్యాలరీస్ పెంచేస్తున్నాం, జడ్జ్మెంట్ చెప్పేసి వాళ్ళకి బాధ పెడుతున్నాం, మేము బాధపడుతున్నాం. పోనీలే, ఈసారి పోనీ మన భార్గవి గారు అనౌన్స్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్.
యాక్చువల్గా ఎప్పుడు చెప్పేదే, అన్ని సెమీఫైనల్స్ కదా, అందరూ చాలా పోటాపోటీగా చేస్తున్నారు. కానీ ప్రతిదీ దృష్టిలో పెట్టుకుని విన్నర్ ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి జీరా రైస్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఆ తర్వాత ఐటమ్ కూడా బాగా నచ్చింది. బట్ వాటన్నిటిలో కల్లా 3 ఐటమ్స్లో నవరత్న పికిల్ అది అన్ని వెజిటబుల్స్తో పాటు హెల్త్కి అండ్ బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ రెండిట్లో కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను, వాళ్ళకు డౌట్ ఉంటుంది ఎందుకు కాలేదు అని. మీ జీరా రైస్ లో మసాలాలు అసలు అక్కర్లేదండి. ఓకే, మెయిన్ థింగ్ మీరు బిర్యానీ ఆకేసారు, లవంగాలు అవన్నీ వేశారు. తర్వాత జీరా రైస్ లో స్పెషల్గా ఏంటంటే కొంచెం జీలకర్రని మనం ముందుగానే కొంచెం వేయించుకొని తర్వాత పోపు పెట్టుకుంటాం. సో అక్కడ కమ్మదనం అనేది వస్తుంది. ఓకే, ఈ పాయింట్ చాలా పచ్చిదనం తగిలింది, అది ఇంకా వేగలేదు, పల్లీలు అక్కర్లేదు. అంటే మీరు ఫర్దర్ కోసం నేను చెప్తాను, జస్ట్ మీకు చెప్తున్నాను, చాలా ఎక్కువైపోయింది. అది కూడా పచ్చితనం ఉండడంతో, రాజుగారు చెప్పినట్టు వేగలేదు కాబట్టి పచ్చితనం ఉండడంతో రైస్ అసలు తెలియట్లేదు. ఎలా అనిపించింది అంటే జీరానే తింటున్నాం అన్నట్టుగా అనిపించింది. బట్ ఇట్ వాస్ గుడ్. మరీ అలా అని చెప్పట్లే, కానీ కాంపిటీషన్ కాబట్టి ఆ విధంగా సో అన్ని చిన్న చిన్న చూడాల్సి వస్తుంది. అలాగే సిరియాలిలో గీత గారు చెప్తూనే ఉన్నారు, అంత పడుతుందా ఇంగువ. ఓకే, ఇంగువ కొంచెం చిటికడేస్తే సరిపోతుంది, చాలా పడిపోయింది. బౌల్ ఉంచేసారు అలాగే. సో అది ఫుల్ డామినేట్ చేస్తుంది. ఓకే, మిగతాది అన్ని బాగున్నాయి. పులుపు కానీ యాక్చువల్గా డిఫరెంట్ వెరైటీ అనిపించింది నాకు. అది నేను పేరు కూడా నేను ఫస్ట్ టైం విన్నాను. పికిల్ ఒకటి, మీద ఒకటి, రెండు కొంచెం టఫ్ గా అనిపించినాయి. బట్ రెండిట్లో చూస్తే మీది ఇంగువ కొంచెం ఎక్కువ డామినేట్ చేసేసి మీ పక్కన ఉన్న చెడి మాత్రం ఘాటుగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఫణికుమారి గారు కంగ్రాచులేషన్స్. ఓకే, సో మరి ఈ రోజు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసేసారు. మీ ఇద్దరికి కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి, ఏమీ అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందుగా విజయలక్ష్మి గారు రండి. సో మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, అండ్ అలాగే శర్వాణి గారు రండి. మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మరి ఈ రోజు ఫైనల్స్ కు సెలెక్ట్ అయిపోయారు ఫణికుమారి గారు, కంగ్రాచులేషన్స్. వచ్చేసేయండి. డ్రెస్ కి మ్యాచింగ్ గా గిఫ్ట్ ఇచ్చారు. సో మీకు రాజు గారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ రౌండ్ కి ప్రమోట్ అయినందుకు. బాగా క్యారెట్ తినిపించి పెంచండి. అండ్ అలాగే నెక్స్ట్ లెవెల్ లో కూడా చక్కగా మంచి వంటని చూస్ చేసుకోండి. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మా తరఫు నుంచి కూడా చాలా చాలా థ్యాంక్స్. టాటా. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన ఎన్టీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్. బై.